సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. ఏపీ ఆర్థిక పరిస్థితి బీహార్ కంటే దిగజారిందంటూ పథకాలు అమలుపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. వాస్తవాలు కూడా ప్రజలకు చెప్పకపోతే ఇంకా నేను రాలేదే, లేకపోతే చేసేయలేకపోతున్నాడు, డబ్బులున్నాయి ఎందుకు చేయలేదు, నేను చేస్తా అన్నాడు కదా, నమ్ముకున్నాం కదా అనే ఫీలింగ్ వస్తున్నారు. అది కూడా చెప్పాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు, ఒక 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి అమరావతికి ఇచ్చారు, ఒక 12,150 కోట్లు పోలవరానికి ఇచ్చారు, ఒక 11,114 కోట్లు రివైవల్కి ఇచ్చారు. సరే, మిగిలిన కొన్ని మేము ఈ వర్క్స్ అన్ని మీద పెట్టడానికి కొంత శాఖ కింద కొంత ఫండ్స్ ఇచ్చారు. కానీ ఆ డబ్బులు నేను వెల్ఫేర్కి ఇవ్వలేకపోతున్నాను. కనీసం అక్కడ పెడితే రివైవ్ అయితే, డెవలప్మెంట్ అయితే నాకు ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే ఇస్తాం. ఇంకొంచెం ఫ్లెక్సిబిలిటీ కోసం ఆలోచిస్తున్నాం. ఎక్కడ ఫ్లెక్సిబిలిటీ వస్తే అక్కడ అవసరమైతే బారో చేసినా సరే ఐ వాంట్ టు గివ్ మై కమిట్మెంట్స్. తల్లికి వందనం కానీ, లేకపోతే రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా కానీ ఐ వాంట్ టు గివ్ ఇట్. ఏది రైతు అయినా అవస్థపడాలి, గవర్నమెంట్ అయినా అవస్థపడాలి. నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే నేను అవస్థ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. ఐ విల్ గివ్ ఇట్. ఆ ప్రయత్నంలోనే అనునిత్యం ఉన్నాం. మా డిపార్ట్మెంట్కి అదే చెప్పాం. దే ఆర్ ఆల్సో డూయింగ్ సేమ్ ఎక్సర్సైజ్. ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయాలి నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే. ఇప్పుడే దాని మీద కూడా ప్లాన్ చేసుకున్నాం, వర్కౌట్ చేస్తున్నాం. గత 5 ఏళ్లలో అనేక కీలక ప్రాజెక్టుల పనులు నిలిపివేశారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. కూడా మనకందరికీ తెలుసు. అందులో భాగంగా ఏదైతే పడకేసినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, మరి వాటన్నిటిని కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేసేటువంటి దశలో మరి ఒక్కొక్క ప్రాజెక్టు మీద కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి విధంగా చేయాలనేటువంటి తలంపుతో అందులో కూడా పోలవరం ప్రాజెక్ట్ అనేది అత్యంత ప్రాధాన్యతగా, ఎందుకంటే ఆ రోజు 2014-19 5 సంవత్సరాల్లో మనం 72% ఆ రోజు పూర్తి చేసి ప్రభుత్వం కనుక కంటిన్యూ అయ్యి ఉంటే 2020-2021 కల్లా పోలవరం పూర్తయి ఆ గోదావరి వరద జలాలు అటు ఉత్తరాంధ్రకు ఇటు రాయలసీమకు ప్రవహించి ఉండేవి. కానీ దురదృష్టవశాత్తు 2019లో ప్రభుత్వం మారిన తర్వాత 17 నెలలు అక్కడ ఏజెన్సీలు లేకుండా చేసి, అక్కడ ఎవరైతే మరి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బదిలీలు చేసి 17 నెలల పాటు అక్కడ ఆలనా పాలనా లేనిటువంటి స్థితిలో 2020లో వచ్చినటువంటి వరదలకు అక్కడ డయాఫ్రమ్ వాల్ మరి ధ్వంసమైనటువంటి పరిస్థితి కానీ, ఈ రకంగా మొన్న 2024 ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం గెలిచిన తర్వాత హేతుబద్ధీకరణ పేరుతో సచివాలయ ఉద్యోగాలను కూటమి ప్రభుత్వం కుదిస్తోందని వైసీపీ నేత శివశంకర్ రెడ్డి ఆరోపించారు. రేషనలైజేషన్ అంటే హేతుబద్ధీకరణ అనేటువంటి పేరుతో 2,000 జనాభాకి మేము సేవలు అందిస్తే, ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేస్తే వాళ్ళు దాన్ని ఏబీసీ కేటగిరీలు చేసేసి 2,500 జనాభాకి కుదిస్తూ అందులో ఉంటే 9 మంది ఉద్యోగులు జగన్ గారి ప్రభుత్వంలో ఉంటే ఈరోజు 6 మంది కుదిస్తున్నారు. అంటే ఒక సచివాలయం నుంచి ఏ కేటగిరీలో 3 ఉద్యోగులని తొలగిస్తున్నారు, అంటే సచివాలయం నుంచి తీసేస్తున్నారు. తర్వాత బి కేటగిరీ నుంచి 2 చొప్పున, తర్వాత సి కేటగిరీ నుంచి 1 చొప్పున, అంటే ఒక్కొక్క సచివాలయం నుంచి. అదేవిధంగా వార్డుల్లో కూడాను, అంటే గ్రామ సచివాలయాలు, అదేవిధంగా వార్డు సచివాలయ పట్టణ పరిధిలో కూడాను 8 మంది ఉంటే 6 మందిని, తర్వాత 8 మంది నుంచి 7 మంది, అంటే దాదాపు 23,670 మందిని ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులని ప్రశ్నార్థకం చేస్తున్నారు. అదేమంటే వీళ్ళు చెప్పడము, ఈ హేతుబద్ధీకరణలో భాగంగా వీరందరినీ కూడా తీసేసి ఆ ఎక్సెస్ ఉండే వాళ్ళని వివిధ శాఖల్లో కలుపుతామంటున్నారు. ఇక్కడ అనేకమైనటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. ఇక్కడ ఈ విషయంలో ఎలా అంటే, విఆర్ఓలు ఉన్నారు. ప్రతి వార్డు సచివాలయానికి వెళ్తేనే విఆర్ఓ అనేటువంటి వ్యక్తి కావచ్చు, పంచాయతీ సెక్రటరీ, వీళ్ళిద్దరూ వెళ్తానే ఆ ప్రజలతో సంబంధం కానీ రిసీవ్ చేసుకుంటూ వాళ్ళ యొక్క సేవలన్నీ కూడాను, వాళ్ళ యొక్క మంచి చెడ్డలు బాగోగులు పలకరించేటువంటి ఆ వ్యక్తిని ఇప్పుడు ఈ సచివాలయం చూస్తే ఇంకొక సచివాలయం, అంటే 2 సచివాలయాలకు ఒకరే అవుతారు. ఒక సచివాలయంలో తీసేస్తే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? ప్రజలది మెరుగైన సేవలు అందించగలమా? అదేవిధంగా డిజిటల్ అసిస్టెంట్లు, పంచాయతీ సెక్రటరీలో వీళ్ళ ఒకరిని తొలగిస్తే వస్తానే అప్లికేషన్స్ అన్ని కూడాను ఆన్లైన్ లో చేయడం కానీ, వీళ్ళందరినీ కూడాను చేసేటువంటి ఇబ్బందులు ప్రజలకి, సిటిజన్కి ఏ విధంగా ఇబ్బందులు పడతాయో. మహాకుంభమేళకు వెళ్లే భక్తుల నుంచి
ఎయిర్లైన్ సంస్థలు డబ్బులు దండుకోవడం సరైనది కాదని చిలుకూరి బాలాజీ ఆలయ పూజారి రంగరాజన్ అన్నారు. This temple every year. We have a prayer on behalf of all the devotees and from Chilkur Balaji. This is a nation which is Sanatana Dharma is a basis for this nation. In this nation, Maha Kumbha Mela is happening once in 144 years. It's a unique event. Lot of people might not be alive for the next Kumbha Mela. When such a Kumbha Mela is happening, everybody wants to go and take the bath in the Triveni Sangama. There are a lot of different ways of reaching Prayagraj. Some people are hiring their own vehicle, their own buses, their own trains they are booking. But unfortunately, the airline industry is trying to, extortion it is doing. 50,000 rupees, 60,000 rupees flight ticket one way. Utter nonsense. When our country gives Hajj pilgrimage subsidy, why are you allowing this DGCA people? Why are you allowing the airlines to charge such exorbitant fare? From here, we are requesting the airlines to regulate your upper fare and asking the government of India to force them to refund whatever amount they have charged beyond a particular limit. You put 10,000 or 15,000 is okay, but not 50,000 and all. This is not the place to extort money. It is a pilgrimage, a lifelong experience, one time Kumbh Mela start. I request the Honorable Prime Minister and Honorable Minister for Civil Aviation, Rammohan Naidu Garu, who is also a devotee, to please step in immediately. Sarve Janas Sukhino Bhavantu. How many people are supporting my request? Please raise your hand. बोलो चिलकूर बालाजी भगवान की भारत माता की విజయవాడ రూరల్ మండలం ఎన్కేపాడు సెంటర్లో జనసేన నాయకులకు కార్యకర్తలకు మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. మీరు మాట్లాడితే రైట్ ఉంది, మీరు మాట్లాడితే కంపెనీలో పెట్టామని చెప్పన్నారు. చేయొచ్చు అని అడిగాడు, తప్పే ఉంది ఆయన అడిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.